నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అత్తా కోడలు వంటలు. నేను ఊరికి తీసుకెళ్ళడానికి రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. నేను 3 డబ్బాలు రైస్ని తీసుకున్నాను ట్రైన్ జర్నీలోకి అని చెప్పి. ఈ రైస్ని ఎలా చేస్తానో నేను చూపిస్తానండి. ఈ రైస్ 3 డబ్బాలు తీసుకున్నాను. సోనా మసూర్ రైస్ అండి. శుభ్రంగా కడిగి ఈ రైస్ని నానబెట్టుకోవాలండి. వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపుగా మసాలాకి ధనియాలు, చెక్క, లవంగం అవి ద్వారగా వేయించుకోవాలండి. ఈ మిల్ మేకర్లు కూడా వేద్దామని చెప్పి ఇవి కూడా ఉడికించాను. ఆ మసాలాని మిక్సీకి పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వెల్లుల్లి కూడా వేసుకొని ఆ తర్వాత మందపాటి బాండీ ఒకటి పెట్టుకొని ఆ రైస్కి తగినంత నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు ఇవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు పెద్ద స్పూన్తో నేను వేసానండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం 5-6 పచ్చిమిర్చి చీలికల్ని వేశాను. దీనిలోకి నేను పెద్దల్లిపాయ వాడలేదండి. ఈ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత బాగా ఇప్పుడు ఎసురు పోసుకోవాలి. 1కి 1.5 వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత తగినంత కళ్ళు ఉప్పు వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. దీనిలోకి పుదీనాకు, కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ, టమాటా నేను ఏమీ వాడలేదు. ఇది ట్రైన్ జర్నీకి కాబట్టి అవి వేస్తే అన్నం సర్దిపడే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేను అవి వాడలేదండి. ఈ రైస్ 2 డేస్ అయినా సరే పాడవదండి, సర్ది పడదు. అందుకని నేను ఏమీ వాడకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మాత్రమే వేసానండి. ఇప్పుడు ఎసురు కాగిన తర్వాత రైస్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. ఇది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని బాగా ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రైస్ని ఒకసారి చెక్ చేసుకోండి. 2 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్లెయిన్ రైస్ కాకుండా ఇలా మసాలా రైస్ తయారు చేసుకున్నాం అనుకోండి ట్రైన్ జర్నీలో చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ రైస్ని బాగా ఉడికిపోయిందండి. చూసారా? ఇలా ఒక్కసారి మనం చెక్ చేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. పెరుగన్నం కూడా తీసుకువెళ్ళడానికి నేను అన్నాన్ని ముందుగా వండుకొని చల్లార్చిన తర్వాత దీనిలోకి 2 ప్యాకెట్లు పెరుగును వేస్తున్నానండి. దీనిలో కొంచెం పాలు పోసుకుంటే బాగుంటుందండి. ఇది ట్రైన్ జర్నీకి కాబట్టి నేను ఏ పాలను వాడలేదు. ఓన్లీ పెరుగును మాత్రమే వేశాను. ఇలా అన్నంలో పెరుగు వేసి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేయించుకొని ఇలా పోపు పెట్టుకొని ఆ పెరుగన్నంలో వేసుకున్నాం అనుకోండి పెరుగన్నం కూడా రెడీ అవుతుందండి. ఆ రైస్, ఈ పెరుగన్నం ఈ 2 నేను ఊరికి ట్రైన్ జర్నీలో తీసుకువెళ్ళానండి. దీంతోపాటు గోంగూర పచ్చడి కూడా చేశానండి. ఈ గోంగూర పచ్చడి వీడియో చూడకపోతే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరిన్ని వీడియో కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.